నాటు పుట్టగొడుగులండి, మష్రూమ్స్ అంటారు కదా. ఇవేంటంటే నాటు పుట్టగొడుగులు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి బాగా మట్టితో ఉంటాయి కాబట్టి 10 నిమిషాలు వాటర్లో ఉంచి శుభ్రంగా క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతాయి. వీటిని మీకు నచ్చిన సైజుల్లో ముక్కలు కట్ చేసుకోవచ్చు. బాండ్లీలోని 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 6 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లోని ఇలా ఫ్రై చేసుకోండి. దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ ఫుల్గా వేసుకొని మొత్తం కలుపుకోండి. ఒక 2 నిమిషాలు. 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ముందుగా క్లీన్ చేసుకున్న పుట్టగొడుగుల్ని మనకు నచ్చిన సైజుల్లో ముక్కలు కట్ చేసుకుని వీటిని అన్నిటిని కూడా వేసుకోండి. నేనైతే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. ఎవరికి నచ్చినట్టుగా అలాగే ముక్కలు కట్ చేసుకోవచ్చు. వీటిని ఈ ఆయిల్లో ఒక 5 నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేయండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అంటే ఈ పుట్టగొడుగులు ఇలా మొగ్గల్లా ఉన్నాయి కదా, అలా తీసుకుంటే టేస్ట్ అది చాలా బాగుంటాయండి. వీటిలో 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ ఫుల్గా కారం వేసుకోవాలి. ఈ కర్రీకి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత టమాటీ ఒకటి వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలాగా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో ఉడికేటప్పుడు చూడండి అడుగు పడుతుంది. శుభ్రంగా కలుపుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. 1 స్పూన్ ఫుల్గా ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. మంచిగా వేగిన తర్వాతే వాటర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసి మూత పెట్టుకొని 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఎందుకంటే ఆ ముక్కలు ఉడకాలి. కొంచెం బయటికి తీసి టేస్ట్ కూడా చేసుకోండి ఉడికేయో లేదో. దీంట్లో కొబ్బరి పొడి వేసుకున్నాను. ఇప్పుడు అది ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. మొత్తం కలుపుకోండి. కలుపుకునేక మళ్ళీ మూత పెట్టి ఒకవేళ ముక్కలు ఉడకపోతే మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాటు పుట్టగొడుగులు 1/2 కిలో 150 రూపీస్కి మాత్రం నేను తీసుకున్నాను. 200 చెప్పి 150కి ఇచ్చారు. సూపర్గా ఉంటుందండి. నాటు పుట్టగొడుగులు దసరా టైంలోనే దొరుకుతాయి అన్నమాట. కూర అయితే రెడీ అయిపోయింది. ఫ్రై చేసుకోవచ్చు. టమాటా ఏం లేకుండా కూడా బాగుంటుంది. నాటు పుట్టగొడుగులు ఎక్కడైనా మాత్రం కనిపిస్తే కంపల్సరీగా కొనుక్కోండి. ఎందుకంటే ఇవి చాలా మంచిది తింటే. నాటు పుట్టగొడుగుల్ని మనం కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. కొన్ని నిల్వ అయిపోయినవి అలాంటివి కూడా అమ్మేస్తుంటారు. వైట్గా ఉండి కొంచెం మట్టితో ఉన్నాయి సరే, కొంచెం మంచిగా ఉన్నవి తీసుకోండి. ఎక్కువగా మొగ్గల్లాగా ఉన్నవే ఎక్కువగా ఎంచుకోండి. కర్రీ అయితే బాగుంటుంది. పుట్టగొడుగులు పువ్వుల్లాగా విడిపోయినవి అయితే మాత్రం మనం క్లీన్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ ముక్కలు అయిపోతాయి అన్నమాట. అందుకోసమని మొగ్గల్లాగా ఉండేవి మాత్రమే ఎంచుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.